ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. స్తుతి ఆరాధన పైకి వెళితే ఆశీర్వాదం క్రిందకి వస్తుంది. ఏ వ్యక్తి అయితే నిజంగా దేవుణ్ణి స్తుతిస్తాడో, ఏ వ్యక్తి అయితే మనసుతో దేవుణ్ణి ఆరాధన చేస్తాడో, నిజంగానే మన స్తుతి ఆరాధన పైకి వెళుతుంది. ఆశీర్వాదం మన మీదకి తప్పకుండా క్రిందికి వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిందా. అందుకనే పౌలు అంటాడు, నేను ఆత్మతో పాడుదును, నా మనసుతో పాడును. నిజంగానే దేవుని భక్తులందరూ బైబిల్ గ్రంథంలో ఉన్న దావీదు భక్తుడే కాదు, అందరు భక్తులు కూడా ఆనాడు పాటలు పాడారు, కీర్తనలు పాడి దేవుణ్ణి ఏం చేసేవారండి, స్తుతించేవారు. అందుకనే వారు ఆత్మీయతలో అంత బలంగా ఎదిగేవారు. కాబట్టి ఈ రోజున కూడా మనము ఆ భక్తుల వలె మనము కూడా పాటలు పాడి దేవుణ్ణి ఏం చేయాలండి, స్తుతించాలి. హల్లెలూయా. ఆదికాండం 49వ అధ్యాయంలో మొదటి నుండి చదువుతున్నాను చూడండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. హల్లెలూయా. మనము దేవుని మాట వినుట వల్ల మనం ఏమవుతామంటే ఆశీర్వదించబడతాం. దేవుని వాక్కును ఎవరైతే వింటారో వారు తప్పకుండా ఏమవుతారు చెప్పండి, ఆశీర్వాదము పొందుతారు. దేవుని మాట ఆలకించేటప్పుడు మనం చక్కగా ఉండాలి కదా. యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడేదను. దేవుడు నిజంగానే మాట్లాడే దేవుడు. అలాగే ఎవరితో ఆయన మాట్లాడతాడు అంటే, ఎవరైతే ఆయన మాటను చక్కగా ఆలకిస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా కదా. చర్చికి వచ్చిన వాళ్ళందరితో దేవుడు మాట్లాడతాడా, మాట్లాడా కదా. అందరితో మాట్లాడాలని దేవునికి ఇష్టం ఉంటుందా, ఉండదా, ఉండదా. దేవునికి పక్షపాతం ఏమైనా ఉందా? దేవునికి పక్షపాతం లేదు. కానీ కొందరు దేవుని మాటను సరిగ్గా వినరు కదా. ఆశీర్వాదాలు 3 విధాలుగా ఉన్నాయి. పాస్టర్ గారు చాలామంది ప్రార్థన చేస్తారు చివరిలో. ఏంటి ఆ ప్రార్థన అంటే, 30 ఆశీర్వాదము, 60 ఆశీర్వాదము, 100 ఆశీర్వాదం. దేవుడు ఏదైనా రాశాడంటే తప్పకుండా ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. కానీ 100 ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలో నేను చెప్తాను. నిజంగా అది మీరు చేస్తే తప్పకుండా పొందుకుంటారు. అందులో ఇంకా అనుమానమేమీ లేదు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే వాక్యం వినుట వలన 30 ఆశీర్వాదం వస్తుంది. వాక్యము వినుట వల్ల. కొంతమంది చర్చికి వస్తారు కానీ వాక్యం వినరు. వారి మనసు అంతా ఎక్కడో ఉంటుంది. అవునా కదా. ఒకసారి వస్తాం చర్చికి అండి, బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంటు. అలాగే చర్చికే కాదు, పిల్లలు స్కూల్కి వెళ్తారు. కొంతమంది ఫెయిల్ అయిపోతారు. ఎందుకు అంటే ప్రజెంట్ అవుతారు కానీ వాళ్ళు మైండ్ అంతా ఆబ్సెంటే, ఎక్కడో ఉంటారు, ఆడుకుంటారు అండ్ కొంతమంది ఏయో గొడవలు పెట్టుకుంటారు. ఇవి అలాగే దేవుని మందిరానికి వచ్చేవారు కూడా అందరూ వాక్యం వినరు. అందరూ వాక్యం వింటే ఎంతో బాగుండును. కానీ కొంతమంది మనసు ఎక్కడ ఉంటుందంటే, చర్చికి వస్తారు కానీ పిల్లి మీద ఉంటుంది. పిల్లి పాలు తాగేసిందో, వంట వండాను మరి అసలు గ్యాస్ స్టవ్ ఇప్పేసి ఉందో లేకపోతే అది కట్టానో లేదో, ఇంకా అప్పుడు మనం వాక్యం వినగలమా? ఎక్కడికి వెళ్ళిపోతే మన మనసు అంతా
గ్యాస్ స్టవ్ ఏండి తలుపులు వేసానో లేదో, బీరువాకి తాళం పెట్టానో లేదో, ఇవన్నీ ఇహలోకపరమైన వాంఛలు, ఇహలోకపరమైన అవసరతలు. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు కానీ పూర్తిగా దేవుని మాటను వినక అసలు ఏ ఆశీర్వాదం ఉండదు, అసలు 30 ఆశీర్వాదం కూడా పొందుకోలేరు. కానీ వస్తున్నారు, వెళుతున్నారు, అందుకనే ఫలించలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు? ఫలించలేకపోతున్నారు. ఏంటి, ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే అదే పరిస్థితి. ఏంటి, చాలామందిని అడిగితే ఒక పాట రాదంటారు, సాక్ష్యం చెప్పమ్మంటే అమ్మో చెప్పలేదండి అంటారు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు, సువార్త అంటే ఇంకా అది అసలే రాదు కదా. మరి మనం ఏం నేర్చుకున్నాం దేవుని దగ్గరికి వచ్చి? అసలు మనలో ఏమైనా ఫలాలు ఉన్నాయా లేదా? అందుకనే ఏదైనా మనం ఎదగాలి అంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి 2. భక్తి జీవితంలో 2 ఉన్నాయి. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యము. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. కొంతమందికి ఒకటి చేస్తే ఒకటి చేయటం రాదు కదా. టీ పెట్టడం వచ్చు కానీ పరమాన్నం వండడం రాదు కదా. చికెన్ వండడం వచ్చు కానీ మటన్ వండడం రాదు. ఇలాగా ఒకటి చేస్తే ఒకటి, ఉద్యోగం చేస్తే దేవుని పని చేయలేరు, దేవుని పని చేస్తే ఉద్యోగం చేయలేరు, వ్యాపారం చేస్తే భక్తి చేయలేరు, భక్తి చేస్తే వ్యాపారం చేయలేరు. కానీ అన్నీ చేయొచ్చు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అన్నీ చేయొచ్చా చేయకూడదా? చేయగలమా చేయలేమా కదా. నేను కొంతమందిని చూస్తాను చర్చిలో, అన్ని పనులు చేసుకొని చక్కగా టైంకి వచ్చేసేవాళ్ళు ఉన్నారు దూరం నుంచి కూడా. కొంతమంది ఇల్లు పక్కనే ఉంటుంది, దేనికి రారు. కారణం ఏంటంటే ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు. కొంతమంది దేవుని సన్నిధి ఉందా అనేటప్పటికి ఉదయాన్నే లేచిపోయి పనులన్నీ చక్కబెట్టేసుకొని భర్తకు వండవలసినవి భర్తకు వండేసి, పిల్లలకు సర్దవలసినవి అన్నీ సర్దేసి వచ్చేస్తూ ఉంటుంటారు. ఇది దేనిని బట్టి అంటే ఆసక్తిని బట్టి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆశపడే ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అందరికీ బంధాలు ఉంటాయి కానీ వాటిని తెగగొట్టుకోకూడదు. సంసారం చేస్తానే దేవుని పనిలో ఉండాలి, మనం భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం కదా. హనోకు సంసారం చేస్తానే ఏం చేశాడట? హనోకు కోసం చాలా ఒకే కొద్ది మాటలు ఉంటాయి అంతే. 365 సంవత్సరాలు పిల్లల్ని కంటున్నాడట, సంసారం చేస్తున్నాడట, నిత్యము దేవునితో నడుస్తున్నాడట. దేవునికి స్తోత్రం చెల్లి. దేవుని భక్తి చేస్తున్నాడు, అది మంచి భక్తి, సద్భక్తి. కొంతమంది సువార్తకి వెళ్ళిపోయి ఇంటిని పట్టించుకోరు, భర్తను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు. ఏంటంటే సువార్త దేవుడు దేవుడు అంటారు. నిజంగానే అలాగర్థం వాళ్ళు ఊరోళ్ళు అందరూ తిడతారు. ఇల్లును చక్కబెట్టుకోకుండా సువార్త భక్తి అంటే ప్రయోజనమేమీ కాదు. మనందరికీ దేవుడు అందుకనే సంసారులుగా ఉండమన్నాడు మనల్ని. దేవునికి స్తోత్రం. వివాహం అనేది ఒక బంధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. దానితో పాటు నువ్వు అన్నీ చేయాలి. భక్తికి సంసారానికి అడ్డు ఏమీ లేదు. చాలా అబ్రహాముకి భార్యలు లేరా? ఉన్నారు. భక్తి చేశాడా లేదా? రోజు దేవునితో మాట్లాడాడు. దావీదుకి భార్యలు లేరా? ఉన్నారు. అయినా భక్తి చేశాడు కదా. మరి ఆనాటి భక్తులందరూ కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవా అంటే అన్నీ ఉన్నాయి. దావీదు మహా చక్రవర్తి కానీ రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడట. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనకు ఒక కిళ్ళి కొట్టు ఉందనుకోండి, ఇంకా మళ్ళీ దానికి రెస్ట్ ఉండదు, మనకి రెస్ట్ ఉండదు. అంటే ఇంకా మళ్ళీ దేవుని సన్నిధికి కూడా రారు కొంతమంది. ఆదివారం కూడా కొట్టు కట్టరు చాలామంది. ఆదివారం కూడా కూలి పని ఉంది అంటే పొలానికి వెళ్ళిపోతారు. అంటే భక్తి అంటే అది కాదు. దేవునికి ఇచ్చే సమయాన్ని ముందు దేవునికి మనము ఇవ్వాలి. దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల ప్రభా. నీ దాసుని ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. 30 60 100 తండ్రి ఇక ఫలింపు ఉన్నట్లుగా ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇక మేము ఆలకించి ఉన్నాం ప్రభా నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో ప్రభా నాయన నీ వాక్యాన్ని అనుసరించి నాయన జీవించేటట్లుగా తండ్రి నాయన సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఎప్పుడైతే తండ్రి నీ వాక్యాన్ని మేము సంపూర్ణంగా పాటిస్తామో
అప్పుడే నూరంతలుగా ఆశీర్వాదం తండ్రి నాయన మాకు ఇస్తావని ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో యోసేపు తండ్రి ఫలించడు కొమ్మ వలె ప్రభా, ఓట యొద్ద ఫలించడు కొమ్మ వలె ఉన్నాడు ప్రభా. అటువంటి తండ్రి నాయన మంచి ఆశీర్వాదం మా జీవితాల్లో మీరు మా అందరికీ కూడా మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా తండ్రి నాయన మీరే తండ్రి నాయన నీ కాపుదల భద్రత మా అందరిపై ఉంచి ప్రభా మా కుటుంబాలను సంపూర్ణంగా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని కృపతో నింపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న కాకి సీత గారిని, అలాగే శీలా విజయ్ గారిని, తడాల విజయ్ కుమారి, వీరందరినీ దేవుడు దీవించి మంచి ఆరోగ్యాలు శక్తిని బలమును దేవుడు ఇచ్చును గాక. వారి రక్షణ కొనసాగించుకుంటూ కడ వరకు ఆత్మీయతలో ఎదిగేలాగున మనం ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యూ. వేదాలలోనే దాగి ఉన్న రక్షకుడాయనే, పాపాన్ని మరణాన్ని జయించిన సిలువ వీరుడే. వేదాలలోనే దాగి ఉన్న రక్షకుడాయనే, పాపాన్ని మరణాన్ని జయించిన సిలువ వీరుడే. పాపికి ఆశ్రయం మోక్ష మార్గము, పాపికి ఆశ్రయం మోక్ష మార్గము. యేసుని నమ్మండి, యేసు ఒక్కడే దేవుడు, ఓ యేసు ఒక్కడే దేవుడు. సర్వ సృష్టికర్త మోక్ష ప్రదాత కరుణామయుడు, యేసు ఒక్కడే దేవుడు.